వచ్చేది కాదు కదా, మీరు చచ్చినా మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చేసినటువంటి అరాచకాలు కానీ, మీరు చేసినటువంటి అవినీతి కానీ, మీ అసమర్థత, మీ స్వార్థం కానీ లేదు అని అంటే నిజంగా చెప్తా ఉన్నా. హరీష్ రావు గారు ఎందుకు ఓడిపోయినరు అని నన్ను అడిగిండు. తాను అడిగినటువంటి సందర్భంలో నేను చెప్పడం జరిగింది, 2-3 సార్లు చాలా సహనంతో చెప్పడం జరిగింది. అన్న, ఇవన్నీ ల్యాప్సెస్ ఉన్నాయి, మీరు అనవసరంగా ఏదో మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది ఏదో పార్టీ అని చెప్పేసి నన్ను బలి పశువును చేసిండ్రు మీరు. అదేవిధంగా నేను 100ల సార్లు ప్రాజెక్టుకు త్వరలోనే ఫౌండేషన్ వేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరందరూ చెప్పినటువంటి కారణంగా నా ప్రజల్లో అబాసు పాలైనటువంటి మాట వాస్తవం. మీరు చెప్పినటువంటి కారణంగానే పదే పదే అతి త్వరలోనే పునాది రాయి వేస్తాం, ఈ గడ్డను పావనం చేస్తాం, కృష్ణా జలాలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నేను చెప్పడం వల్ల మెదడులో నాటుకుపోయింది ప్రజలకు. గువ్వల బాలరాజు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను వంటబట్టించుకున్నట్టుంది, చెప్పడమే తప్ప చేతులు లేవు అన్నట్టుగా వెసిగి వేసారి మీ పైన ఉన్నటువంటి కోపం వల్ల నన్ను ప్రజలు ఓడించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. కానీ ఓటమి పాలైన తర్వాత యుద్ధం చేద్దాం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ అరాచకాలపైన, ఈ దుర్మార్గాలపైన అంటే ఏ రోజు కూడా కాలు బయటకు పెట్టినటువంటి నాయకులంతా ఈరోజు స్క్రీన్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు అవకాశం ఇచ్చి 10 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయండి అంటే విస్మరించి ఫామ్ హౌస్లకు పరిమితం కావడం, లేదంటే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే నేను ముఖ్యమంత్రి అవుతా అని గ్రూపులను మెయింటైన్ చేయడం వల్ల మీ పైన విరక్తి వచ్చి మమ్మల్ని ప్రజలు ఓడించిండ్రు. కానీ ఈరోజు చెప్తా ఉన్నా, మీరు కంటున్నటువంటి పగటి కళలు ఏదైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదు. ఈ తెలంగాణ గడ్డ పైన, నల్లమల్ల గడ్డ పైన ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం. ఆ రోజు కూడా ఇదే రకంగా మాట్లాడిండు, ఎవరో పిల్లోడు వచ్చిండు చేస్తాడంట చేయని అని మాట్లాడిండు. కానీ పిల్లోడు కాదు, చిచ్చర పిడుగు గువ్వల బాలరాజు అని నిరూపించి 2 సార్లు ప్రజల చేత ఎన్నికైన నేను. ఈరోజు చెప్తా ఉన్నా, ఇంత రాజకీయ అనుభవంతోన ప్రస్తుతము దేశం మొత్తం కూడా ఒకటే ఆలోచన చేస్తూ ఉంది, నేషన్ ఫస్ట్ అని, జాతి గురించి ఆలోచిస్తూ ఉంది, ధర్మం గురించి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే అసాధ్యం అనుకున్నటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా 206 సీట్లతోన అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అసాధ్యం అనుకున్నటువంటి నార్త్ ఈస్ట్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు ఒకటే కలగా ప్రజలు ముందుకు పోతా ఉన్నారు, ఒకటే ఆశయంతోనే ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. భారతదేశం అంతా కూడా ఎటు చూసినా కాషాయమే కనిపించాలని ఒక ఆలోచనతోనే ఉన్నారు. చాలా పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా, ఏం చేస్తామో, ఒక ఓటుకు, తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే, ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులతో సహా కర్రు కాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. ఎవడు మనోడో, ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, మీ ఎమ్మెల్యే అడగలేదు, ఎవరు అడగలేదు. కేసీఆర్ గారే ఆలోచించి అయితే రాయచూరుకో లేదా కర్నూలుకో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నదేంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. నీళ్లు నిధులు నియామకాలు లేదు.
నిందలు దందాలు చెందాలి. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా. ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి, మీరు యాద్ చేసుకోండి. నిజంగా కూడా ఎన్ని